సింగమలై సింగమలై నా చెయ్యి ఎక్కడుంది, నువ్వు కత్తి ఎక్కడ పెట్టావురా? సెంటర్ చూసి వాళ్ళని తెలీదా? సారీ అన్న, ఇంకోసారి అడగన్నా, ఈసారి కరెక్ట్ ఇస్తాను. కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాను అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అన్నా రక్తమన్నా. బిల్డప్ కోసం అని బ్యాక్ నుంచి తీస్తుంటే బోనట్టు వచ్చింది. అయినా మనం వచ్చింది రక్తం చూడటానికే కదా. చూసినాం కదన్నా, పోదాందా. చూడాల్సింది మన రక్తం కాదు, ఆ హాఫ్ టికెట్ గడ రక్తం. ఏరా, నా తందాలో ఏలు పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను? బోరబండ దాసనారాకి సనత్ నగర్ లో ఉన్న కె రాజేంద్ర ఇవ్వాల్సిన 10 లక్షలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నావట. నువ్వు మాత్రం రాజాజీ నగర్ రాజమౌళి, కృష్ణనగర్ కృష్ణవంశీకి ఇవ్వాల్సిన 10 లక్షలు దిల్సుఖ్ నగర్ దిల్ రాజుకి ఇప్పించలేదా? ఓహో, రివెంజా? అట్టగైతే కోకాపేట లాంటి విషయంలో నా క్లయింట్ కీరవాణి దగ్గర 2 కోట్లు తీసుకొని 1 కోటి నువ్వు నొక్కేసి పాప ఆ కోటికి కోటేచ్చావట. దానికి నేనేమనుకోవాలరా? అలా అనుకుంటే బుజ్జగారితో లిటిగేషన్ లో ఉన్న పూరి జగన్నాథ్ ల్యాండ్ ని ఎప్పుడు ఆనందంగా ఉండే శేఖర కమ్మల కమ్మి వాడి జీవితంలో హ్యాపీనెస్ లేకుండా చేసావు కదరా. ఇప్పుడు వాడే గోదావరిలో దూకాలి. ఏరా, ఈవి శశిరాణ ఆవకట్టడుకొని ఎంత బతిమాలినా అతని సైట్ లో వివి వినాయక్ చేత ఫెన్సింగ్ వేయించిన ఆదిలోనే నేను వేసేయాలరా. ఇప్పటికి మించిపోలేదు. రారా రారా రారా. 1 మినిట్. సీను ఇట్లా చేజాపు. ఇలా కోసం ఏంటన్నా? టెస్ట్ చేశారా? రాస్తుందో లేదో అని పెన్ని టెస్ట్ చేయాలి, కానీ కోస్తుందో లేదో అని కత్తి టెస్ట్ చేయకూడదన్నా. సీను ఇట్లా వాడు టీ అంటే మనం రెడీ అనాలరా. డిక్షనరీ డిక్షనరీ ఆ డిక్షనరీయే సార్. డిక్షనరీ సార్. సార్ డిక్షనరీ సార్. 600 సార్. ఇక్కడ జరుగుతుందేంటి? నువ్వు చేసే వ్యాపారం ఏంటి? డిక్షనరీ సార్. సార్ డిక్షనరీ. 600 అండి. అగో, త్రుటిలో తప్పించుకున్నావు గాని లేకపోతే ఈ కత్తి వేటు నీ మీద పడ్డట్టయితే రక్తం వేర్లైపారే. అలాంటి మృగాల మధ్యలో అమ్ముకోవడం కాదు, వెళ్ళి జనజీవన స్రవంతిలో అమ్ముకో. ఓ సార్, జనజీవన స్రవంతి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు సార్? అబ్బో అబ్బో, ఎన్ని కిలోమీటర్లు అంటే చెప్పరా? రేయ్, దందాలో ఏలు పెట్టినందుకు కాదురా, ఈ నోట్లో నోరు పెట్టినందుకు నిన్ను చంపేయాలి. చూడు బాబు, జనజీవన స్రవంతి అంటే కూకటపల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట లాంటి ఏరియాలు కాదు, జనాలు. జనాలు ఎక్కడుంటే ఎక్కడ అమ్ముకోబా. రైల్వే స్టేషన్, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అమ్ముకో. పాఠశాలలు, కళాశాలల దగ్గరికి వెళ్ళి అమ్ముకోపో. పార్కులు, బస్ స్టాపుల్లో అమ్ముకోపో. ఏంటి పా. అలాగేనండి, థ్యాంక్స్ అండి. వెళ్ళు. డిస్టర్బ్ చేశాడు గానీ శుభ్రంగా భోంచేసి తర్వాత కొట్టుకుందాంరా. ఓకే. అరే బండి వెనక్కి తిప్పరా. ఆల్రెడీ తిప్పేశానన్నా. అరే సీను వైట్లా నువ్వు కింగ్ రా. నువ్వు బొంగురా.